మహాకుంభమేళ మన హిందువులకి అతిపెద్ద పండుగనే చెప్పాలన్నమాట. సో ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ఈ మహాకుంభమేళాని యాక్చువల్గా అందరూ ఏమంటారంటే మహాకుంభమేళ అంటారు, బట్ ఇది మహాకుంభమేళ అనమాట. ఎందుకంటే 144 ఏళ్ళ తర్వాత జరుగుతున్న ఈ కుంభమేళకి చాలా అంటే చాలా విశిష్టత ఉంది. సో ఎంతోమంది అఘోరాలు కానీ, నాగసాధులు కానీ, పండితులు కానీ, అలాగే కామన్ పీపుల్స్ కానీ, దేశ విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు అయితే ఈ కుంభమేళకి రావాలని, సో వాళ్ళకి ఒక కోరిక కూడా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఈ సమయంలో జరుగుతున్న ఈ కుంభమేళకు వచ్చి పుణ్యస్నానాలు చేసి వాళ్ళు చేసిన పాపాలను అయితే తొలగించుకోవాలని అనుకుంటూ ఉంటారు. అంత విశిష్టత కలిగిన ఈ కుంభమేళ వెనుకున్న స్టోరీ ఏంటి, అసలు ఇన్నేళ్ల తర్వాత జరుగుతున్న ఈ కుంభమేళకి ఉన్న కథ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది. సో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారంటే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తారనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఈ కుంభమేళ స్టోరీ గురించి తెలుసుకోవాలంటే మనం ఇంద్రుడి స్టోరీలోంచి ఒక కథ అయితే తెలుసుకోవాలన్నమాట. సో ఒకసారి ఇంద్రుడు దేవలోకంలో ఉన్న సమయంలో దుర్వాస మహర్షి ఇంద్రుని కలవడానికి స్వర్గానికి అయితే వెళ్తారనమాట. సో ఇంద్రుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఖాళీ చేతులతో వెళ్తే బాగుండదని చెప్పి దుర్వాస మహర్షి ఏం చేస్తారంటే ఒక నెక్లెస్ని తీసుకొని ఇంద్రుడి దగ్గరికి అయితే వెళ్తారు. ఆ నెక్లెస్ని ఇంద్రుడికి ఇచ్చిన తర్వాత ఇంద్రుడు కొంచెం రెక్లెస్గా ఆ నెక్లెస్ని పక్కన పెట్టేస్తాడనమాట. అది అనుకోకుండా ఐరావతం కింద పడి నలిగిపోతుంది. ఆ సంఘటన చూసిన దుర్వాస మహర్షి అయితే కోపంతో ఇంద్రుడిని శపిస్తాడు. నీకున్న పొగరు అలాగే నీకున్న శక్తులన్నీ సో తొలగిపోతాయి, అలాగే నువ్వు వీక్ అయిపోతావు, సో మీ దేవతలందరికీ కూడా పవర్స్ అన్నీ పోయి వీక్ అయిపోతారని చెప్పి దుర్వాస మహర్షి అయితే శాపం పెడతారనమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే దానవులు అంటే రాక్షసులు ఏం చేస్తారంటే దేవతల పైన యుద్ధం చేసి దేవతలను గెలవడం స్టార్ట్ చేస్తారనమాట. సో అలా దేవతలు ఓడిపోతున్న సమయంలో దేవతలందరూ కలిసి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి స్వామి మాకు ఇలా జరిగింది, సో నువ్వే కాపాడాలి అన్నట్టుగా ఆయనైతే ఆరాధిస్తారనమాట. ఆ తర్వాత మహావిష్ణువు ఏం చెప్తారంటే సో మన యూనివర్స్లో ఒక పాల సముద్రం ఉంది, పాల సముద్రం కింద అయితే అమృతం ఉంది, ఆ అమృతం కానీ మీరు సాధించారంటే ఖచ్చితంగా మీ పవర్స్ అన్నీ మీ శక్తులన్నీ మళ్ళీ మీకు వచ్చేస్తాయని చెప్పి మహావిష్ణువు అయితే చెప్తారు. అయితే ఈ పాల సముద్రంలో ఉన్న అమృతాన్ని బయటికి తీయడం ఓన్లీ మీ వల్ల కాదు, మీకు రాక్షసుల సపోర్ట్ కూడా కావాలి, వాళ్ళని కూడా అడగండి అని చెప్పి మహావిష్ణువు అయితే చెప్తారనమాట. ఆ తర్వాత ఇంద్రుడు ఏం చేస్తారంటే దానవుల దగ్గరికి వెళ్ళి సో ఇలా ఒక పాల సముద్రం ఉంది, సో పాల సముద్రం కింద అయితే అమృతం ఉందన్నమాట. సో ఈ పాల సముద్రం నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి అయితే మనం షేర్ చేసుకుందాం, సో మనం పంచుకుందాం అని చెప్పి దానవులకైతే ఆయన చెప్పి ఒప్పించిన తర్వాత అక్కడ క్షీరసాగ మదనం అయితే స్టార్ట్ చేస్తారు. సో అలా పాల సముద్రాన్ని చిలకడం మొదలు పెడతారనమాట. సో అలా కొన్ని రోజుల తర్వాత ఆ అమృతం అయితే బయటకు వస్తుంది. బట్ ఈ అమృతం బయటకు వచ్చిన తర్వాత ఆ అమృతాన్ని మొదటిగా చంద్రుడు, సూర్యుడు, గురువు, శని తీసుకుంటారు. సో వీళ్ళు ఏంటంటే ఆ రాక్షసుల నుంచి ఆ అమృతాన్ని కాపాడడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. సో ఆ సమయంలో ఏం జరుగుతుందంటే ఆ సమయంలో ఏం జరుగుతుందంటే ఆ కలశం నుంచి అనుకోకుండా 4 చుక్కలు అమృతం అయితే భూమి మీద పడుతుంది అనమాట. ఆ 4 చుక్కలు పడిన ప్రదేశం ఏంటంటే ప్రయాగ్రాజ్, అలాగే ఉజ్జయిని, హరిద్వార్, అలాగే నాసిక్ అనమాట. అందుకని చెప్పి ఇక్కడ కుంభమేళాలు అయితే చేస్తూ ఉంటారు. ఈ ప్రదేశాల్లో స్నానాలు చేస్తే మాత్రం మనకున్న పాపాలు అలాగే మన ఆరోగ్యం కానీ ఏమైనా సమస్యలు ఉన్నా కూడా అన్నీ పోతాయని చెప్పి సో అక్కడి నుంచి అయితే నమ్ముతున్నారు అనమాట. సో ఇందుకే ఈ ప్రదేశాలకి చాలా అంటే చాలా విశిష్టత వచ్చింది కాబట్టి సో ఇక్కడ ప్రతి ఇయర్ కుంభమేళ అయితే చేస్తారు. బట్ ఈ కుంభమేళలో కూడా చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఎలా అంటే సంవత్సరానికి ఒకసారి కుంభమేళ చేస్తారనమాట. అది మాఘమాసంలో చేస్తారు కాబట్టి మాఘమేళ అంటారు. అలాగే అర్ధ కుంభమేళ అంటే అర్ధ కుంభమేళ 6 ఏళ్ళకు ఒకసారి కూడా చేస్తారు. ఈ మధ్యలో మళ్ళీ 3 ఏళ్ళకు ఒకసారి లేదంటే 4 ఏళ్ళకు ఒకసారి కూడా ఒక కుంభమేళ అయితే చేస్తారనమాట. ఇంకా మహాకుంభమేళ అంటే 12 ఏళ్ళకు ఒకసారి చేసేదాన్ని మహాకుంభమేళ అంటారు. సో దీనికి కూడా ఒక విశిష్టత స్టోరీ ఉంది. ఏంటంటే చంద్రుడు, సూర్యుడు, అలాగే గురువు, శని ఆ కలశాన్ని పట్టుకొని 12 రోజులు ట్రావెల్ చేస్తారు. అంటే రాక్షసులు దొరకకుండా 12 రోజులు వాళ్ళు ట్రావెల్ చేస్తారు. ఈ 12 రోజుల క్యాలిక్యులేషన్ అంటే దేవుడి కాలంలో ఒక రోజు అంటే మనకు ఒక సంవత్సరంతో సమానం అనమాట. సో అలా 12 రోజులు వాళ్ళు ట్రావెల్ చేస్తారు కాబట్టి మనకు 12 ఏళ్ళు అనమాట. సో దాన్ని బట్టి ఏంటంటే 12 ఏళ్ళకు ఒకసారి జరిగే కుంభమేళాని మహాకుంభమేళ అంటారు. సో అలాగే 144 ఏళ్ళకు ఒకసారి జరిగే కుంభమేళ కూడా చాలా అంటే చాలా విశిష్టత ఉంది. ఏళ్ళకు ఒకసారి జరిగే ఈ మహాకుంభమేళాని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే చంద్రుడు, గురువు, శని అలాగే సూర్యుడు కలిసి ఈ కలశాన్ని కాపాడారు కాబట్టి, అంటే ఈ 4 గ్రహాలు ఒక చోట చేరాయి కాబట్టి సో
అంత విశిష్టత ఉంటుంది. అలా అని చెప్పి ప్రతి 144 ఏళ్ళకోసారి ఈ గ్రహాలని ఒకే అలైన్మెంట్లో వస్తాయన్నమాట. సో అప్పుడు క్యాలిక్యులేట్ చేసి ఈ మహా కుంభమేళాలు అయితే సో చేస్తారనమాట. ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళా కూడా అదే. సో అందుకే ఈ కుంభమేళాకి చాలా అంటే చాలా విశిష్టత ఉంది. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం ఆది శంకరాచార్యులు ఉన్న సమయంలో కూడా ఆయనే ఈ కుంభమేళాని మొదలుపెట్టారని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఏంటంటే ఆది శంకరాచార్యులు అలాగే ఆయన శిష్యులు అలాగే పండితులు నాగసాధువులు అఘోరాలు అంతా కలిసి ఒక త్రివేణి సంగమం, ప్రయాగ్రాజ్లో ఉన్న త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి అక్కడ ఆ త్రివేణి సంఘం సంబంధించిన విశిష్టత గురించి జనాలు చెప్పడం వల్ల అక్కడి నుంచి ఈ మహాకుంభమేళా స్టార్ట్ అయిందని కూడా కొంతమంది అంటారు. అలాగే ఇంకో కొంతమంది ఏంటంటే చక్రవర్తి హర్షవర్ధన్ రాజుగా ఉన్న సమయంలో కూడా ఈ కుంభమేళా మొదలైందని కూడా కొంతమంది అంటూ ఉంటారు. బట్ ఈ స్టోరీస్ పక్కన పెట్టేసినా కూడా ఈ మహాకుంభమేళాకైతే చాలా అంటే చాలా విశిష్టత ఉంది. సో త్రివేణి సంగమంలో, ప్రయాగ్రాజ్లో ఉన్న త్రివేణి సంగమంలో అయితే ఈ మనం పుణ్యస్నానాలు చేసినామంటే చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందని చెప్పి అక్కడ ఉన్న జనాలు అయితే చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ త్రివేణి సంగమంలో 3 నదులు కలుస్తూ ఉంటాయి. గంగా, యమున, సరస్వతి, ఈ 3 నదులు కలిసే ప్రదేశం కాబట్టి ఇక్కడ చాలా అంటే చాలా విశిష్టత ఉంటుంది. సో ఎంతమంది అయితే ఈ మహాకుంభమేళాకి వెళ్ళాలనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.